నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి గంటకు వరద పెరుగుతోంది. దీంతో మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు 2,82,923 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని అవుట్ఫ్లోగా దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,604 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ఇటు శ్రీశైలం క్రస్ట్ గేట్లు కూడా ఓపెన్ కావడంతో భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో 26 క్రస్ట్ గేట్లు అంటే ప్రాజెక్టుకు ఉన్నటువంటి మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్న విజువల్స్ మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్లో ఉన్నాం. చూడవచ్చు ఇటు స్పిల్వే పైన కృష్ణమ్మ స్పిల్వే పైనుంచి దూకుతూ కిందికి దిగువకు పరుగులెడుతున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మొత్తం 590 అడుగుల గరిష్ట నీటి మట్టం అయితే గరిష్ట నీటి మట్టానికి చేరుకొని పైనుంచి అంటే గేట్లు ఎత్తకున్నా కానీ పైనుంచి పాలనురుగులాగా నీటి ప్రవాహం అనేది దిగువకు వెళ్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి భారీగా వరద నీరు కూడా చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 2,57,000 క్యూసెక్ల నీరు ఇటు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన నీరుని వచ్చినట్టు అంటే 2,57,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటు ఎడమ కాలువ అదేవిధంగా కుడి కాలువ కావచ్చు, అదేవిధంగా ఇటు త్రాగునీటి అవసరాల కోసం దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి వీటన్నిటిని కలుపుకొని 2,57,000 క్యూసెక్ల నీటిని దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 312 నీటి నిల్వ సామర్థ్యం ఉంటే మొత్తం గరిష్ట నీటి మట్టం అంటే మొత్తం నీటి మట్టం ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు అయితే వదులుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అంటే వాస్తవానికి ఈ సీజన్లో 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ కావడం రెండోసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట ఓపెన్ అయినప్పుడు తర్వాత నీటి అంటే ఎగువ నుంచి వరద వచ్చినప్పుడు కేవలం 2 గేట్లు 3 గేట్లు అదేవిధంగా 6 గేట్లు 7 గేట్ల వరకు కూడా ఓపెన్ చేశారు. కానీ 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడం మాత్రం ఇది రెండవసారి. మొదటిసారి అంటే దాదాపు ఇటు ఈ నెల ముందు అంటే దాదాపు ఆగస్టు మొదటి వారంలో ఓపెన్ చేశారు. అదేవిధంగా ఈసారి మరోసారి 26 క్రస్ట్ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం ఎగువన శ్రీశైలానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో వాటిని అక్కడ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు వదిలివేయడంతో దిగువ నుంచి ఇక్కడ కూడా అంటే మొత్తం ఇప్పటికీ డ్యామ్ నిండుగా ఉండడంతో వచ్చినట్టే దిగువకు వదిలేందుకు 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరింత వరద పెరిగితే మాత్రం 5 అడుగులు అంటే ఒక్కొక్క గేట్ 5 అడుగుల మేర ఎత్తినారు. అదేవిధంగా వరద పెరిగినట్లయితే గేట్ని 5 నుంచి 10 అడుగుల మేర కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఆ మేరకు కూడా ఎప్పటికప్పుడు వరదను సమీక్షిస్తూ ఈ గేట్ల విడుదల అనేది కొనసాగుతోంది, నీటి విడుదల అనేది. అయితే వరద ప్రాజెక్టు నీటి మట్టం గరిష్టంగా ఉండడంతో ముందు నుంచే అధికారులు దిగువ ప్రాంతాల్లో అంటే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన అధికారులను కూడా ఇక్కడ జిల్లా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నల్గొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన అధికారులు మొత్తం కింది స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే డ్యాము గరిష్టంగా ఉంది కాబట్టి ఎగువ నుంచి ఎప్పుడు వరద వచ్చినా క్రస్ట్ గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తారు కాబట్టి ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మొదటిసారి జారీ చేసిన అలర్ట్ సందర్భంలోనే అప్రమత్తం చేయడం జరిగింది. అందుకే ప్రతిసారి కూడా ఈ అలర్ట్నెస్ అనేది ఉండకుండా ఎప్పుడు కూడా నీటి విడుదల కొనసాగిన రోజులు ఈ అప్రమత్తత అంటే అలర్ట్నెస్ అనేది ఉంటుంది, అమల్లో ఉంటుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ కావడంతో ఇటు సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్న అంటే ఈ విజువల్స్ అంటే కళ్ళారా చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చే వరదని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేసే ప్రక్రియ కూడా ఇక్కడ అధికారులు కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే డ్యామ్ ఇప్పటికే గరిష్ట నీటి మట్టానికి 590 అడుగుల చేరుకొని 312 టీఎంసీలు అంటే గరిష్ట నీటి మట్టం ఎంత ఉందో ఆ నీటి నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్లో అంతవరకు కూడా నిండిపోయిన నేపథ్యంలో వచ్చే నీటిని ఎంత వరద వస్తే అంత నీటిని దిగువకు వదలాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.